హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి గంగమేల్ కూర పప్పు అండి. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పు కందిపప్పు రెండు తీసుకొని తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను. చూడండి, నేను ఏ పప్పు అయినా ఫ్రై చేస్తాను, మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను. ఇలా ఫ్రై చేశాక శుభ్రంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక శుభ్రంగా కడుక్కున్నాక మనము చూడండి, నేను కడుక్కున్నాను కదా, తగినంత వాటర్ నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను వాటర్. గంగమేల్ కూర తీసుకుంటున్నాను చూడండి. పప్పుకు సరిపోయేంతనే తీసుకుంటున్నాను నేను. టమాటోస్ వేస్తున్నాను, 4 టమాటాలు వేస్తున్నాను. కర్రీలో మనం పప్పు చేసినప్పుడు టమాటాలు బాగుంటే ఏ పప్పు అయినా సూపర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, కారం నేను నాకు తగినంత వరకే వేస్తున్నాను. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, 2-3 కలిమాకు ముక్కలు వేస్తున్నాను. నేను ఒక 5 నిమిషాల ముందు చింతపండు అది నానబెట్టాను. ఆ నానబెట్టిన చింతపండే వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది ఇలా దీంట్లో వేసుకుంటే. చూడండి, నేను కుక్కర్లో కూడా పెట్టేశాను. పప్పు కూడా ఉడికిపోయింది. రుబ్బుకుంటున్నాను చూసారా. ఇక తాలిపేసేది చూడండి, ఆయిల్ అయిపోయింది కదా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు ఇలా నా వీడియోస్ చూస్తూ ఉంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను రోజు వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు ఇలా నా వీడియోస్ చూస్తూ నన్ను మోటివేషన్ చేస్తూ ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఆయిల్ కూడా వేడి అయిపోతుంది మీతో మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే. పప్పు చూసారు కదా, ఇక స్టార్ట్ చేసి అయిపోయింది. పప్పు అయితే తాలింపు వేస్తున్నాం కదా. ముందుగా నేనైతే దీంట్లో మన జీలకర్ర ఆవాలు 2 వేసాను. ఆవాలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక జీలకర్ర ఆవాలు అయిపోయాక కలిమాకు ముక్కలు వేసుకోండి. ఎల్లిపాయలు నేను దంచినవి వేస్తున్నాను చూడండి. దంచినవి వేస్తే బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఎండిన ఒక 2-3 మిరపకాయలు వేసుకోండి, బాగుంటుంది. తర్వాత మనము పప్పు చేసుకుంటున్నాం కదా పక్కన, దాంట్లో కొద్ది నీళ్ళు వేసి మరిగిస్తున్నాను నేను. దాంట్లో ఇది కలుపుకోండి, బాగుంటుంది. ఎప్పుడైనా పప్పు కొద్దిగా తక్కువ ఫ్లేమ్లో మరుగుతున్నప్పుడు మనం ఇట్లా తాలింపు వేసుకొని ఇంకా కొద్దిసేపు మనము పొయ్యి మీద పెట్టామనుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, అయిపోయింది ఇక పప్పు ఫాస్ట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.